డాన్స్ బాగా చేస్తారు కదా, సో ఒక్కసారి మాకోసం ఇక్కడ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా పాటలు పాడారు, మీ డాన్స్ చేస్తే లైవ్ లో మాకు చూడాలని ఉందండి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మీరు ఇంతకుముందు మాట కూడా ఇచ్చారు, మీరు డాన్స్ చేస్తారని మాట ఇచ్చారు. విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. నేను అసలు హ్యాపీగా ఫీల్ అయ్యింది, సచిన్ గారు ఎంట్రీ చక్కగా చేసుకుని వెళ్ళిపోదాం అని. మీరు లాస్ట్ లో ఎంట్రీ మీరు మాట వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? నిజంగా డాన్స్ అద్భుతంగా డాన్స్ చేస్తారు. నువ్వు చాలా అందగత్తివి, తెలివైన దానివి. నువ్వు చూస్తే 10 మంది పడిపోతారని ఎవరైనంటే అస్సలు నమ్మకు. ఎందుకంటే ఫూల్ April 1st నే చెయ్యాలి. శ్రీనివాస్ గారు ముందున్నప్పుడు మీరు ఒక డాన్స్ చేస్తే చూడాలి అనే కోరిక కూడా అందరికీ ఉంది. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నావయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు. అంటే ఈ సారీలో క్లాసికల్ డాన్స్ అవి కష్టం అనుకుంటా. మీకు ఫైనల్ గా మీరు ఇప్పుడు మీరు ఒక డాన్స్ రూపంలో శ్రీనివాస్ గారికి మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు? అక్కడ నీకెందుకులే, వదిలే. అది కాదు రాజా, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవును, పువ్వు ఉంది, ఎదురుగా శ్రీనివాస్ గారు ఉన్నారు. మీరు ఒక లవ్ ని ఒక డాన్స్ లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఉంది, అది బృందావనం అని అంటున్నారు. మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏంది రా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. మీరు చెప్పేస్తారా? సార్ రిసీవ్ చేసుకోండి. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఈ వయసులో ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు సార్. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఆ క్లాసిక్ డాన్స్ లో ఏ సాంగ్ కి చేస్తే బాగుంటుందో ఆ ముక్క మాధురి గారితో చెప్పండి. నువ్వు నోరు మీద కంపు గుచ్చేయండి. పాట పాడేది, పాట ఎలాగా పాడతారు? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ మర్చిపోయాను, నేను హట్ అయ్యాను ఇప్పుడు. నేను హట్టు ఫీల్ అయ్యాను. పొంగుముట్టి పెట్టుకో. మాధురి గారు చేశారు, ఇప్పుడు మాధురి గారు ఏం అడిగితే అది మీరు చేయండి. శ్రీనివాస్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి కళ, అది కళ. మీరు నాకు చూడాలని ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, అది అవదమ్మా. శ్రీనివాస్ గారు ఒక డైలాగ్ చెప్పండి. ఏ డైలాగ్స్? నాకు స్పీచ్లు తప్ప డైలాగ్ లేవు. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను రామారావు గారి ఒక డైలాగ్ చెప్తాను, దానవీర సూరిక. రెడీగా ఉన్నాడు. ఆగాగు, ఏమంటివి జాతి నెపమున సూత సుతుడిందు నిలువ అర్హత లేదందువా, నీది ఏ కులము. బాగా చెప్పారు. పుష్ప సినిమాలో డైలాగ్ చెప్తారా? చెప్పా కదా తగ్గేదేలే. చెప్పండి ఒకసారి. ఎవరు చెప్పారు మీతో? ఎవరు చెప్పారు మీతో? కాదు, చాలా రాంగ్ అండి. ఎవరు చెప్పారు మీతో? ఆడు లొకేషన్ పంపించండి. అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. నమస్కారం. గడ్డం కూడా సూట్ అయినట్టుంది బాగా. పాట పాడండి ఒకసారి. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారని చెప్పి బయట అందరూ అంటుంటారు. 100% కరెక్ట్ అండి. ఇంతకు ముందు ఎందుకని ఇన్నిసార్లు పాడండి. కాదు, కర్పూరమైన పాడండి మళ్ళీ. ఎన్నిసార్లు పాడిస్తారు? అది శ్రీనివాస్ గారు కళ్ళలోకి చూసి మీకు ఎందుకు తిడతారు? కామెంట్స్ చూస్తున్నారు. అదే సాంగ్ ఓకే, అంత వైరల్ అయింది కదా, శ్రీనివాస్ గారు కళ్ళలోకి చూసి పాడన్న పాట. పాడు గజాల. ఓకే, 1 minute సార్. కరిగిపోయాను కర్పూర వీణలా, ఈ పాపను చూడలేదు, నేను చచ్చిపోతా. కలిసిపోయాను నీ వంశధారలా. ఏంటిది మాకేంటిది అంటున్నా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.